శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు అరుణ. ప్రస్తుతం గురువు గారికి అనుకూలమైన పరిస్థితి లేకపోవడం వల్ల ఈ వారం నేను రాశి ఫలాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మీన రాశి గురించి తెలుసుకుందాం. మే నెల 19వ తారీఖు నుండి మే నెల 25వ తారీఖు వరకు మీన రాశి గల గ్రహస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. మీన రాశిలో రాహు కుజ సంచారం, 2వ రాశిలో బుధ సంచారం, 3వ రాశిలో గురువు రవి శుక్ర సంచారం, 7వ రాశిలో చంద్ర కేతు సంచారం, 12వ రాశిలో శని సంచారం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి ఈ వారం అంత పూర్తిగా అనుకూలత అయితే లేదు. ఏలినాటి శని ప్రభావం అయితే బాగానే ఉంది. మిగిలిన గ్రహాలు కూడా ఏవి కూడా సరిపోయిన సపోర్ట్ చేయట్లేదు. ముఖ్యమైన గ్రహాలు అసంగత దోషంలో ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తి అనుకూలత లేని వారంగా చెప్పుకోవాలి. ఏదైనా ఆలోచనలు చేస్తే అంత అనుకూలంగా ఉండదు. తొందరపడి ఆలోచనలు చేసి ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి ఈ వారం కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు. ధనయోగాదులు కూడా సాధారణంగానే ఉన్నాయి. ధన సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో అందరితో అనుకూలత ఉంటుంది. అయితే ఆ అనుకూలత అనేది ఎక్కువ నాటకీయతతో కనపడుతుంది. కాబట్టి ఏ విషయం కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యమైన పని. అయితే ఆ సమయంలో మనం కూడా అలాగే ప్రవర్తించి అందరికీ కూడా అనుకూలత ఉన్నట్లుగానే మాట్లాడి పంపించేయడం మంచిది. గృహ వాహన యోగాదులు కూడా సాదాసీదాగా ఉంటాయి. అది అడ్వాన్స్గా ఆలోచన చేసే వారికి బాగానే ఉంటుంది. కానీ తర్వాత చేద్దాం, కొనుక్కుందాం అనే ఆలోచన అయితే పర్వాలేదు. కానీ ఇమ్మీడియట్గా చేసేయాలి, హడావిడిగా చేసేయాలి, ఇప్పుడే అనేది ఇతరుల వల్ల కల్పించబడితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అలాగే విద్యా వ్యవహారాదులు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. ఆల్రెడీ విద్యార్థులు కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడానికి వారికైతే పర్వాలేదు. కానీ ఈ వారం మాత్రం అటువంటి ప్రయత్నాలకు దిగకుండా ఉండడమే మంచిది. ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. రుణ సంబంధమైన ఒత్తిడి కూడా బాగానే ఉంటుంది. క్లియర్గా ఉన్నప్పటికీ రుణాలు తీర్చడానికి అన్ని రకాలుగా ఆలోచన చేసి, అంటే తగు జాగ్రత్తలు తీసుకుని, అనగా పేపరు మీద రాసి సంతకాలు చూసుకుని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తప్ప ఈ పనికి మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. అది కూడా మాట తూలకుండా అవతలి వారు కూడా ఎక్కువగా స్పందించకుండా ఉండడం మంచిది. భార్యాభర్తల మధ్య సాధారణ అనుకూలత ఉంటుంది. కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు పెట్టడం వంటివి చేయకపోవడమే మంచిది. భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ విషయానికి వస్తే పెద్దగా మార్పులు చేర్పులు ఉండవు. కానీ మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయాల్లో కదలికలేవి రావు. కాబట్టి కొంత బాగానే ఎదురు చూడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. నిజానికి మనకు న్యాయంగా ధర్మంగా రావాల్సిన పనులేవి కదలవు. ఈ వారం ఓపిక పడితేనే మున్ముందు బాగుంటుంది. ప్రలోభాలకు లోను కాకుండా ఉంటే మంచిది.
సాధారణమైన ఖర్చులు ఉంటాయి, అదనపు ఖర్చులు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏలినాటి శని ప్రభావం వలన కొంత డబ్బు నష్టపోయే అవకాశం కూడా కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదే సమయానికి ఇతరులు ఎవరైనా మనల్ని మోసం చేసే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది. మాట ద్వారా నమ్మించే అవకాశం కూడా ఉంది. కొద్దిగా జాగ్రత్త వహించకపోతే ఏదో ఒక రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ వారం రుణాలు ఇవ్వడానికి అస్సలు పనికిరాదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వివరిస్తారని ఆశిస్తున్నాను. ఈ మీనరాశి వారు మెరుగ్గా ఉండాలి పరిస్థితులు అంటే కనకదుర్గా మాత పూజ నమస్కారాలు చేసుకుంటే బాగుంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.